విశాఖ మధురవాడ జోనల్ కార్యాలయం సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మికులను కట్టు బానిసలుగా చేసి కార్పొరేట్ యజమానులు ప్రయోజనాలు చేకూర్చేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జోన్ అధ్యక్షులు అప్పల్ రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు డి అప్పల్ రాజు మాట్లాడుతూ కార్మిక వర్గానికి సమస్య ప్రజానికానికి తీవ్ర హాని చేసే లేబర్ కోడ్స్ ను దేశ ప్రజలు అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అనేక త్యాగాలు చేసి నిర్బంధనలు అనుభవించి ప్రాణాలర్పించిన కార్మికులు సాధించుకున్న ఈ చట్టాలు లేకపోతే పోరాడే హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచుతూ నిర్ణయం చేసిందని గుర్తు చేశారు. ఇదంతా కార్మిక వర్గాన్ని కష్టాల పాలు చేయడానికి చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. చట్టాలను కాపాడుకునే పోరాటంలో ప్రజలందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్ నాయకులు ఎస్ రాంబాడు, సిహెచ్ శేషబాబు, బి నరసింగారావు, టి జాన్, బాలకృష్ణ, రమణ, లక్ష్మి, కె అచ్చయ్యప్ప, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చట్టాన్ని కొనసాగించాలి.